వామ్మో! గంభీర్ కోచింగ్లో ఇన్ని దారుణాలు జరిగాయా? టీమిండియా ప్రపంచ క్రికెట్లో బలంగా ఉన్న గంభీర్ కోచింగ్లో అనేక చెత్త రికార్డులను మూటగట్టుకుంది. టీమిండియా 2024లో ఒక్క వన్డే కూడా గెలవకపోవడం, స్వదేశంలో టెస్టు సిరీస్లో ఓడిపోవడం వంటి పరిస్థితులు. ఈ క్రమంలో గంభీర్పై దుమారం రేగుతోంది. ఇన్ వర్సెస్ ఆయర్ 2 ఏళ్ల తర్వాత టీమిండియాకు బిగ్ షాక్. శ్రేయస్ అయ్యర్ సేన రెండో మ్యాచ్ ఆడకముందే సిరీస్ కోల్పోయిందా? బెల్ఫాస్ట్ వాతావరణం ఆ మ్యాచ్కు ఆటంకం కలిగించవచ్చని తెలుస్తోంది. శ్రేయస్ కెప్టెన్సీపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీడియో: ఇలాంటి లాస్ట్ ఓవర్ మీరు లైఫ్లో చూసి ఉండరు. టెక్సాస్ సూపర్ కింగ్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్ మధ్య ఉత్కంఠరేపిన మ్యాచ్లో చివరి ఓవర్ అద్భుత మలుపులు తిరిగింది. 6 బంతుల్లో 6 పరుగులు, 4 వికెట్లు. క్రికెట్ చరిత్రలోనే క్రేజియస్ట్ ఎండింగ్ అదిరిపోయింది. ఫీఫా వరల్డ్ కప్ 2026 మెస్సీ మరో చారిత్రాత్మక ఘనత. వరుసగా 7 ప్రపంచ కప్ మ్యాచ్లో గోల్స్ కొట్టి రికార్డు నెలకొల్పాడు. అర్జెంటీనా జోర్డాన్పై విజయం సాధించింది. మెస్సీ ఫ్యాన్స్ ఈ ఘనతను ఘనంగా జరుపుకునేలా ఉన్నారు. వైభవ్ సూర్యవంశీ: ఐర్లాండ్ గుండెల్లో వైభవ్ సూర్యవంశీ భయం. తొలి మ్యాచ్ హీరో జై ముంద్రా సంచలన వ్యాఖ్యలు. ప్రపంచ క్రికెట్ అతడి గురించే మాట్లాడుతోందని పేర్కొన్నాడు. రెండో టీ20లో వైభవ్కు అవకాశం వస్తుందా అన్నది ఆసక్తికరం. ఫీఫా వరల్డ్ కప్ 2026 నాకౌట్లోకి రొనాల్డో సేన. మెస్సీ అర్జెంటీనాతో ఢీకొట్టే ఛాన్స్ ఉందా? పోర్చుగల్ కొలంబియాతో డ్రా తర్వాత నాకౌట్కు చేరుకుంది. ఈ పోటీ ఎక్కువగా అభిమానులకు ఉత్కంఠ కలిగిస్తోంది. సౌరవ్ గంగూలీ: భారత క్రికెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రివెంజ్. చాపెల్ ముఖం మీదే తలుపులు మూసేసిన గంగూలీ. 2005లో గంగూలీ చాపెల్ను కోచ్గా తీసుకువచ్చినప్పటి నుంచి వారి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. వైభవ్ సూర్యవంశీ: ఆ ఒక్క వీక్నెస్ కొడితే చాలు. వైభవ్ని ఎలా అవుట్ చేయాలో చెప్పిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్. వైభవ్ ఫీల్డింగ్లో మెరుగుదల అవసరమని అభిప్రాయపడ్డారు. టీ20 సిరీస్కు ముందు అతనిపై మరింత ఆసక్తి పెరిగింది. జెన్జెడ్ క్రికెటర్స్: ఐస్ బాత్లు, నో ఫోన్ రూల్స్. టీమిండియా కుర్రాళ్ల సండే సీక్రెట్ ఇదే. ఆదివారం ఉదయం టీమిండియా యువ క్రికెటర్లు ప్రత్యేక శిక్షణలో పాల్గొంటారు. ఇది వారి జట్టును మరింత బలంగా మారుస్తోంది. టీమిండియా సిగ్గుండాలి. సింహానికి హ్యాండ్ ఇచ్చారు. కట్ చేస్తే పిల్ల టీంపై దూల తీర్చుకున్నారు. చిన్న జట్టే అని తక్కువ అంచనా వేసి యువ ప్రతిభను పక్కనబెట్టడం వల్లే ఈ పరిస్థితి. అభిమానులు జట్టు యాజమాన్యంపై మండిపడుతున్నారు.